నీటి బిందువు కాలుతున్న పెనం మీద పడితే రూపురేఖలు లేకుండా మాసిపోతుంది. అదే నీటి బిందువు తామరాకుపై పడితే అంటకుండా ఉంటుంది. ముత్యపు చిప్పలో పడితే ముత్యమవుతుంది. అదేవిధంగా మనిషి నీచుణ్ణి ఆశ్రయిస్తే నశిస్తాడు, మధ్యముణ్ణి ఆశ్రయిస్తే ఆమాత్రపు ప్రతిష్టనే పొందుతాడు, ఉత్తముణ్ణి ఆశ్రయిస్తే ఉజ్వలంగా అభివృద్ధి చెందుతాడు. నీతిగా గడించి నియమంగా జీవించడం ఉత్తమ మానవుడి లక్షణం. నిస్వార్థమే గొప్ప నీతి. స్వార్థం గమ్యం చేరేందుకు అంతరాయం కలిగిస్తుంది. నువ్వు ఏమేమి మాట్లాడదలుచుకున్నావో అంతా ఆలోచించుకో, కానీ ఆలోచించినదంతా మాట్లాడకు. ఆలోచనలు మాత్రమే నీవి, అవి బయటకు వెళ్తే మాత్రం నీవి కావు. నువ్వు గెలవకపోతే కనీసం గెలిచిన వాడి ప్రతిభను గుర్తించు. నిరాశ, దురాశ పతనానికి మార్గాలు. నిరాశ, నిస్పృహల వలయంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆశను కోల్పోరాదు. నిర్దయ గల నీతివేత్త కన్నా దయాదాక్షిణ్యాలున్న దుండగుడు మేలు. నిర్మలమైన మనసు కలిగి ఉండటం గొప్ప వరం. నిలకడలేని మనస్సున్నవారు ధర్మ మార్గాన్ని అనుసరించలేరు. నిశ్చయించుకున్న పనికి నీళ్లు నమలడం కార్యవాది లక్షణం కాదు. నిష్కపటమైన ప్రార్థన, నిరపేక్షమైన సేవ మనిషిని ఉన్నతుడిని చేస్తాయి. నిష్కళంకమైన ప్రవర్తన, పద్ధతులు వ్యక్తికి శోభ చేకూరుస్తాయి. దుష్ప్రవర్తనతో కూడినవి కళావిహీనంగా చేస్తాయి. నీ అంతరాత్మ ప్రబోధం నువ్వు పాటిస్తే నీకు స్వయం క్రమశిక్షణ ఉన్నట్లు లెక్క. నీ తోటి మనుషులతో నీవే ఎక్కువ తెలివైన వాడివిగా, ఎక్కువ చదువుకున్నవాడిగా ఎప్పుడు వ్యవహరించకు. నీ ప్రయత్నం లేకుండా నిన్ను ఎవరైనా మరీ పైకి తీసుకెళ్లలేరు. నీ ప్రవర్తనంతా ఆందోళనగా ఉంటే అది ఇతరులకు కూడా దుఃఖాన్నిస్తుంది. నీ భయం నీ దగ్గరే ఉంచుకో, నీ ధైర్యాన్ని మాత్రం పదుగురికి పంచు. నీ ఇంటిలోని దౌర్జన్య ధోరణి వీధుల్లో రక్తపాతాన్ని సృష్టిస్తుంది. నీ శత్రువు కన్నా నీ నిర్లక్ష్యమే నీకు ఎక్కువగా కీడు చేస్తుంది. నీకు గొప్ప ప్రతిభ ఉంటే శ్రమ దాన్ని మెరుగుపరుస్తుంది. నీ శక్తి సామర్థ్యాలు అంతంత మాత్రమే అయితే వాటిని శ్రమ ద్వారానే మెరుగుపరుచుకోవచ్చు. నిజాయితీ పరులు ఎవరికీ భయపడరు. నీటితో శరీరం, జ్ఞానంతో బుద్ధి పరిశుద్ధమవుతాయి. నీపై నీకున్న నమ్మకమే నీ విజయ రహస్యం. నీతి ఉన్నవారు నిందను గురించి భయపడవలసిన పని లేదు. నిస్వార్థమే గొప్ప నీతి. స్వార్థం గమ్యం చేరేందుకు అంతరాయం కలిగిస్తుంది. ఎవరినో చూసి అనుసరించాలనుకునే కంటే నీకు నీవు సహజంగా ఉండటం ఎంతో శ్రేయస్కరం. నువ్వు తప్పు చేసి కూడా నిజమని రుజువు చేసుకున్నట్టుకు ప్రయత్నించావంటే కాలం నీ యొక్క అవివేకాన్ని చూసి నవ్వుతుంది. నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పు. 100 పన్నాగాలు పన్నినా దుష్టుడు శిష్టుడు కాదు, కాకి కోకిల కాదు. నెమ్మదిగా దృఢంగా పెరిగే మొక్క వంటిది నిజమైన మైత్రి. నైతిక విలువలు విడిచిపెట్టి పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా అది భక్తి కాదు, రాక్షస భక్తి. కనుకనే రావణాదులు నాశనమయ్యారు. పండుకి సువాసన ఎలాగో మనిషికి సౌజన్యం అలాగా. నీతి, సద్గుణాలు వజ్రాల కన్నా విలువైనవి. అవి మనిషికి సంతృప్తినిస్తాయి, దేవునికి దగ్గరగా చేస్తాయి, అందరికీ ప్రియమైన వానిగా చేస్తాయి. పంతం, కోపం ఉన్న వ్యక్తి స్నేహానికి అర్హుడు కాడు. పట్టుదల అంటే సుదీర్ఘమైన ఒకే ఒక్క పరుగు పందెం కాదు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఎన్నో చిన్న చిన్న పరుగు పందాలు అని. పట్టుదల లేకపోతే దారి లేదు. 10 రూపాయలు ఆదాయానికి 100 రూపాయలు ఖర్చు చేస్తే జీవితాంతం కష్టాలు తప్పవు. 10 ఏళ్ల పుస్తకం
పఠనం కంటే విఘ్నుడితో గడియ ముచ్చట్లు మేలు. పదుగురు తలవంచే చోట మనము తలవంచటం వినయలక్షణం. పద్మం లేని కొలను, జ్ఞానం లేని సౌందర్యం నిష్ప్రయోజనం. పని అనేది మనిషిలోని విచారాన్ని పోగొడుతుంది. పని చేస్తున్నప్పుడే నైపుణ్యం జనిస్తుంది. పని తెలిసిన వ్యక్తితోనే ఆ పని చేయించడం మంచిది. పరుల విషయంలో ఔదార్యంగా, స్వవిషయంలో నిక్కచ్చిగా ఉండాలి. పవిత్రమైన ప్రేమే ఆధ్యాత్మిక సంబంధాలకు ఆధారం. పరిగెత్తేవారు వెనక్కి చూడకుండా ఎలా పరిగెడతారో, విజయం వైపు పయనించే వారు కూడా ముందుకే కానీ వెనక్కి చూడకూడదు. పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు, మనిషే పరిస్థితులను సృష్టిస్తున్నాడు. పని పూర్తి చేయలేని పక్షంలో అసలు ప్రారంభించకపోవడమే మంచిది. పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. విజయాల నుంచి వినయం అలవర్చుకోవాలి. పరిహాసం నేర్పుతో కూడిన అనుమానం వంటిది. పశుపాలకుడిలా భగవంతుడు మానవుల్ని రక్షించడు. ఎవరిని రక్షించదలుచుకున్నాడో వారికి మంచి బుద్ధినిస్తాడు. పిడివాదం చేసేవారితో మాటల వల్ల పగలు పంతాలు పెరుగుతాయి. పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికై పెద్దలు ఆదర్శ జీవితం గడపాలి. పని చేయడానికి అలవాటైతే ఆ తర్వాత అది లేకుండా ఉండటం కష్టమవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి విషయము పని మీదే ఆధారపడి ఉంటుంది. పని చేయడం శరీరానికి, ఆత్మకు మంచిది. సోమరితనం వాటికి చెడు చేస్తుంది. పిల్లల్ని మంచి పుస్తక పఠనంలో పెరగనివ్వండి. మంచి పుస్తక పఠనం పిల్లలతో పాటు పెరుగుతుంది. పుస్తకం విలువ దాని ఖరీదుతో వెలకట్టకండి. ఆ పుస్తకం ఇచ్చే అపార విజ్ఞానంతో వెలకట్టండి. పుస్తకాలయం విజ్ఞాన సంస్కృతుల నిలయం. నిత్య సందర్శనం. పెంచినదే తల్లి, పోషించినవాడే తండ్రి, నీకు తోడున్నవాడే తమ్ముడు. పుస్తకాలు చదవకపోతే జీవితంలో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. పెద్దల్ని గౌరవించు, పిల్లలకు బోధించు. పెళ్ళయ్యేదాకానే కొడుకు, కూతురు మాత్రం తన జీవితాంతం కూతురుగానే ఉంటుంది. పుస్తకాలు మాత్రమే చదువుకు, మనసులకు కూడా చదువు. ముఖ్యంగా నిన్ను నువ్వు చదువుకో. పై ఆకారాలు చూసి మంచి చెడ్డలు నిర్ణయించకండి. అలా చేసేవారు కేవలం సంకుచిత స్వభావులు. పైసా పొదుపు చేస్తే పైసా సంపాదించినట్టే. పొగడ్త పన్నీరు లాంటిది. దాని వాసన చూడాలే తప్ప తాగకూడదు. పొగడ్తను పొందవచ్చు కానీ పొర్లిపోకూడదు. పొగిడి స్నేహాన్ని, తిట్టి పగను తెచ్చుకోక మౌనం దాల్చి ఉండు. ప్రపంచంలోని ఏ గొప్ప వస్తువులు కూడా మంచి స్నేహితుడితో సమానం కావు. ప్రకృతి అంతా త్యాగంతో, ప్రేమతో మనల్ని సేవిస్తుండగా మనం ప్రకృతి పట్ల, ప్రాణుల పట్ల ఎలా ఉంటున్నామో ఆలోచించండి. పొదుపు చేయాల్సిన చోట ఖర్చు పెట్టకు, ఖర్చు పెట్టాల్సిన చోట పొదుపు చెయ్యకు. పొగిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండు. లేనిచో ఖాళీ కంచంతో నీ కడుపు నింపగలరు. పొరపాట్లు చేయకుండా ఉండడానికి ఏకైక మార్గం అనుభవం సంపాదించడం. కానీ పొరపాట్లు చేయకుండా అనుభవం సంపాదించడం సాధ్యం కాదు. పోరాడి సాధించిన విజయాలే అత్యంత విలువైనవి. ప్రకృతిని చూసి హడలిపోనవసరం లేదు, వెర్రెత్తిపోవలసిన అవసరమూ లేదు. నేను ఒకప్పుడు జీవితమంతా యువకుడిగానే ఉంటానని భావించినట్టే నేను జీవితమంతా వృద్ధుడినేనని ప్రస్తుతం భావిస్తున్నాను. వృద్ధాప్యానికి కూడా ఆకర్షించగలిగిన లక్షణాలున్నాయి. ప్రజలు ఒక్కరుగా చేయలేని పనులు అందరూ కలిసినప్పుడు చేయగలుగుతారు. వారు తమ చేతలను, మేధస్సును కలిపి కేంద్రీకరించగలిగినప్పుడు మహోన్నతి సాధించగలుగుతారు. ప్రణాళిక అంటే నేడున్న స్థితి గురించి రేపు మరింత మెరుగైన స్థితికి తీసుకెళ్లగల ఆలోచనల కూర్పు. ప్రతి ఒక్కరికి తనని గురించి బహు కొద్దిగా మాత్రమే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ వారికి బాగా తెలిసిన పనిలో పాల్గొననివ్వండి. మనిషిని తనంతాను తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ప్రతి ప్రేమలో ఎంతో కొంత వియోగం, విషాదం ఇమిడి ఉంటాయి. ప్రతి మంచి పనికి చక్కని వ్యవస్థే పునాది. ప్రతి మనిషి తన జీవితాన్ని తానే రూపొందించుకుంటాడు. ప్రతి మనిషి ఎంత గొప్పవాడైనప్పటికీ
అతని మెదడుకున్న శక్తిలో శతకోటి భాగం కూడా తన జీవితకాలంలో ఉపయోగించుకోలేడు అనేది యథార్థం. ప్రతి వైఫల్యం మిమ్మల్ని విజయానికి చాలా కొద్దిగానైనా దగ్గర చేస్తుంది. ప్రతిభ అనేది 1% ప్రేరణ, 99% అవిరళ కృషి. ప్రతిభ అనేది ప్రధానంగా శక్తికి సంబంధించిన వ్యవహారం. ప్రతి మనిషి తన జీవితాన్ని తానే రూపొందించుకుంటాడు. ప్రతిదీ దేనికో ఒకదానికి ఉపకరిస్తుంది.